నా పేరు శ్రీకాంత్. ఫస్ట్ టైం మీరు మా ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఇక విషయంలోకి వెళ్తే చాలా రోజుల తర్వాత వైఎస్ఆర్సీపీ పార్టీలో జగన్మోహన్ రెడ్డి పెంచి పోషిస్తున్న ఒక బొచ్చు కుక్కగాడు బయటకు వచ్చాడు. ఆడు బయటకు వచ్చేసి ఆడేదో పెద్ద పత్తిత్తులాగా, అంటే వాడు ఇప్పుడు దాకా ఎటువంటి అరాచకాలు చేయనట్టు పెద్ద పత్తిత్తులాగా వాడు పత్తిత్తు కబుర్లు చెప్తున్నాడు. అది మాట్లాడుతున్నాడు, మీరు మా మీద మీరు మా మీద భయపడిపోయి అక్రమ కేసులు పెడితే మాత్రం మళ్ళీ మేము అధికారంలోకి వస్తే మేమంటే ఏంటో చూపిస్తామంటున్నాడు. దెబ్బకు దెబ్బ మీరు కూడా ఇటువంటి ఇబ్బందులను ఫేస్ చేయాల్సినటువంటి పరిస్థితి తప్పకుండా ఉంటుంది. వాటన్నిటినీ తట్టుకొని నిలబడగలమన్నటువంటి శక్తి సామర్థ్యాలు కనుక మీకు ఉన్నాయంటే రెండు దమ్ముగా వచ్చి మమ్మల్ని ఏం చేయాలనుకున్నారు, రాంబాబు గారు నన్ను లేకపోతే మాట్లాడే వాళ్ళు ఏం చేయాలనుకున్నారు చెయ్యండి. అయితే పక్కగా ఒకటైతే చెబుతున్నాను, జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ ఉన్నది మీ పిరికి చేష్టలకి మీ కొడత ఊపులకి బెదిరేటువంటి ప్రసక్తి ఉండదు. శక్తుల్లో దెబ్బకి దెబ్బ. అది వీడికి దెబ్బకి దెబ్బ అంటే వీడి పేకాట అనుకుంటున్నాడు, పేకాట దెబ్బ అనుకుంటున్నాడేమో. వీడి ప్రభుత్వం అధికారంలో ఉంటే కాలువ గట్ల మీద వేసిన దెబ్బల వ్యాపారం అనుకుంటున్నాడు ఈ గొట్టంగాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను అడుగుతున్నారే, నువ్వు పెద్ద పత్తిత్తులాగా మాట్లాడుతున్నావు. నేను అడుగుతుంది ఏంటంటే 2019లో మీకు అధికారంలోకి వచ్చిన తెలుగుదేశం పార్టీ కార్యకర్తల మీద దాడి చేయాలా, నాయకుల మీద దాడి చేయాలా, అక్రమ కేసులు పెట్టి జైల్లో పెట్టలా? ఎవరిదిరా పెరిగి పంద చర్య, ఎవరిదిరా చాతకాని చర్య, ఎవడరా చాతకానటువంటి మాటలు మాట్లాడింది? సన్న భీమి ఇరానంటే సన్న భీమి అంటే నీ అమ్మ మొగుడిమ్మన్నాడని సన్నాసి కోతలు కూసిన సన్నాసి వెదవా, నువ్వు చాతగానివి. మీ ప్రభుత్వం చాతగాని ప్రభుత్వం రా, ఎవరితో చాతగాని ప్రభుత్వం అని చెప్పి మాట్లాడుతున్నావు. గత 5 ఏళ్లలో నీకు బీఫామ్ ఇచ్చింది ఎవడరా? నీకు రాజకీయ భవిష్యత్తుకి బీఫామ్ ఇచ్చింది నీ అమ్మ మొగుడిచ్చాడరా నీకు బీఫాము. ఆ బీఫామ్ ఇచ్చినటువంటి నాయకుడినే నువ్వు తిట్టావురా నువ్వు. ఇటు రాజకీయాలలో పెద్ద పత్తిత్తులాగా నిన్నగాక మొన్న వచ్చినోళ్ళలాగా ఏమీ తెలియనటువంటి కక్కలాగా మీడియా ముందుకు వచ్చి ఇటు మాట్లాడుతున్నాడు. ఒక పార్టీ అధ్యక్షుడు 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా చేసినటువంటి ఒక వ్యక్తిని అక్రమంగా అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు. మీరేంటి మాట్లాడుతున్నారు? నువ్వేది పెద్ద పత్తిత్తులాగా కబుర్లు చెప్తున్నావు మీడియా ముందుకు వచ్చి. కాబట్టి ఆ స్టోరీ పక్కన పెట్టేసే, నువ్వు ఇచ్చిన వాగ్దానం ప్రకారం చంద్రబాబు నాయుడు గారు బూట్లు ఎప్పుడు దుడుస్తావు, బూట్లు దొరకడానికి ఎప్పుడు వస్తావు, ముహూర్తం మమ్మల్ని పెట్టమంటావా లేకపోతే నీ బాటికి నువ్వు పెట్టుకొని వస్తావా? దీన్ని మాత్రమే క్లారిఫై చేసి దీనికి మాత్రం ఎక్స్ప్లెనేషన్. ఇది మాట నిలబెట్టుకున్న తర్వాతే నువ్వు మీడియా ముఖంగా వచ్చి నేను కొడాలి వెంకటేశ్వరరావుని, మా అయ్యకు నేను పుట్టినోడిని, ఇచ్చిన మాట నెరవేర్చుకున్నోడిని, మా అయ్య డిఎన్ఏ నా ఒంట్లో ఉన్నోడిని, మా అయ్య చెప్పిన మాట మా అయ్యకు నేను పుట్టాను కాబట్టి నేను ఇచ్చిన మాట నెరవేర్చుకున్నాను అని ఎప్పుడైనా చెప్పుకోవాలనుకుంటే చంద్రబాబు నాయుడు బూట్లు ఎప్పుడు దుడుస్తావో డేట్ చెప్పు, టైం చెప్పు, మేము అందరం రావడానికి రెడీగా ఉన్నాం. ఒకవేళ ఇంటికి వచ్చి చూడడానికి నామూషిగా ఉందంటే మేమే బూట్లు పంపిస్తాం, తుడిచిపెట్టడానికి నువ్వు రెడీగా ఉండు. అది కాబట్టి నువ్వు 2.5 ఏళ్ళు బయటికి రావడానికి నీ అయ్య లోకేష్ పేరు చెప్తే నీ అమ్మ మొగుడు నీకు గుర్తొచ్చి 2.5 ఏళ్ళు బయటికి రాలేకపోయావు. నువ్వు కూడా ఇలా మీడియా ముందుకు వచ్చి ఉత్తర కుమారుని ప్రగల్భాలు పలుకుతున్నావు. నన్ను అరెస్ట్ చేస్తావా, నానిని అరెస్ట్ చేస్తావా, రాంబాబుని అరెస్ట్ చేస్తావా? ఎందుకురా మీరు జైల్లో పెట్టినా కూడా జైలు కూడదు అన్నగా మీరు దేనికన్నా పనికి వస్తారా? బువ్వ వేస్ట్. బియ్యం బుచ్చిపోతానని బుట్టారు మీరు అంతే. అంతకు మించి మిమ్మల్ని అరెస్ట్ చేసి లోపల పెట్టినా మీకు పబ్లిసిటీ రాదు, సింపతి రాదు, అట్లాగని మీ పొలిటికల్ గ్రాఫ్ ఏం పెరగదు. ఎందుకంటే మీరు ఎంత సన్నాసులో, ఎంత చౌట దద్దమ్మలో, ఎంత చాతగాని అసమర్థులో రాష్ట్ర ప్రజలకు తెలుసు కాబట్టి మీ 11 సీట్లు ఇచ్చారు. పత్తిత్తులాగా కబుర్లు చెప్తున్నావు. మీరు చేస్తే సంసారమా? మీకు తెలియదా? 2019, 2024 చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసి జైల్లో పెట్టినప్పుడు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను అరెస్ట్ చేసి జైల్లో పెట్టినప్పుడు, నాయకులను అరెస్ట్ చేసి జైల్లో పెట్టినప్పుడు, వాళ్ళ ఆస్తుల్ని కూల్చేసినప్పుడు మీకు తెలీదా? నెక్స్ట్ ప్రభుత్వం వస్తే నీ అమ్మ మొగుళ్ళని మీకు చూపిస్తాడని, సినిమా చూపిస్తామని అని తెలీదా నీకు? ఇలా పెద్ద పత్తిత్తులాగా మేమేం భయపడట్లేదు, భయపడకపోతే 2 సంవత్సరాలు ఎందుకురా మీడియా ముందు కనపడలేదు? ఎందుకు గుండెకి స్టంట్ వేసినట్టు ఒక బెల్ట్ వేసుకొని ఊరు వాడ తిరిగావు? పబ్లిసిటీ కోసం తిరిగావా? సింపతి కోసం తిరిగావా? ఈయన వదిలేస్తే వీడు మామూలు వివరాలు చెప్పడు. వీడు ఎన్ని కథలు చెప్పాలని కథలు చెప్తాడు ఈ గుడివాడ గాండుగాడు. వీడికి రాజకీయాలలో ఈరోజు తెలిసి వచ్చింది రాజకీయాలలో ఇలా ఉంటాయని. కానీ పూర్తి ప్లడ్జ్డ్గా సినిమా చూపించకపోవటం కూడా లోకేష్ వైఫల్యం చెందాడని మాత్రం నేను ఒప్పుకుంటా. ఎందుకంటే ఇంకా ఈ నోరు అసలు లెగవకూడదు, 5 ఏళ్లలో నోరు లెగవకూడదు. ఆల్రెడీ మొన్న ఒకరిని చూసాం, గన్నవరం గాండుగాని చూసాం. అది మాట్లాడరా బాబు అని ఎవడో మైక్ ఇస్తుంటే పక్కన నెట్టేస్తున్నాడు. అలాంటి భయాన్ని క్రియేట్ చేయాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం పైన ఉంది. నేను అడుగుతున్నది ఏంటంటే, గత 5 ఏళ్లలో
మీరు తెలుగుదేశం పార్టీ కార్యకర్తల మీద అక్రమ కేసులు పెట్టారు, నాయకుల మీద అక్రమ కేసులు పెట్టారు. అలాగే సోషల్ మీడియాలో ప్రశ్నించినటువంటి తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియాల మీద కేసులు పెట్టి జైళ్ళకు పెట్టారు. మీరేది ఇవ్వలేదు, అసలు ప్రజాస్వామ్యబద్ధంగా పరిపాలన చేసినట్టు, మీకు ప్రజాస్వామ్యం తప్ప నుంచి ఇంకోటి ఏదో తెలియనట్టు మీరు మాట్లాడుతున్నారు. గత 5 ఏళ్లలో ఒక పార్టీ జాతీయ అధ్యక్షుడిని కూడా ఎటువంటి కారణాలు చూపించకుండా జైల్లో పెట్టినటువంటి గొట్టంగాడు మీరు. వీడు పెద్ద పత్తిత్తులాగా మీడియా ముందుకు వచ్చి మాట్లాడుతున్నాడు. మేము అంటుంది ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి రేపు వస్తే మేము ఏదో సినిమా చూపిస్తానంటున్నాం కదా. మేము ఆల్రెడీ ఆ సినిమా ఏదో 5 ఏళ్ల ముందునే చూసాం. అంతకంటే ఎక్కువ సినిమా ఏం చూపించరు. గత 5 ఏళ్లలోనే మీరు ఒక్కసారి రాజశేఖర రెడ్డిని చూపించమన్నారు, లేకపోతే నాన్నను మరిపిస్తామన్నారు. తల్లి చెల్లి అందరూ బజారు ఒకరు బయలు పట్టుకుని పోయి అందరి చేత మాట్లాడిపించుకొని ఓట్లు వేయించుకున్నారు. అమరావతి ఇక్కడే ఉంటుందని చెప్పారు, అభివృద్ధి చేస్తామన్నారు. అన్ని రకాల మాటలు చెప్పి మీరు ఓట్లు వేయించుకున్నారు. ఇవాళ రప్ప తెగ నరుకుతామంటున్నారు. ఎవడు కానడితో వాడి మీద దాడి చేస్తామంటున్నారు. రేపు మా ప్రభుత్వం వస్తే ఎక్కడున్నా చొక్కా పట్టుకొని తీసుకొస్తామంటున్నారు. ప్రజలు ఎట్లా ఓట్లు వేస్తారు? అభివృద్ధి చేస్తామంటే రోజు ఓట్లు వేశారు, వినాశనం చేస్తామని ఈరోజు ఆల్రెడీ ఒకసారి చూపించారు. మీరు అభివృద్ధి చేస్తామని అధికారంలోకి వస్తేనే వినాశనం చేశారు. ఇవాళ నాశనం చేస్తామని చెప్పి అధికారంలోకి వస్తే ఇంకా రాష్ట్రం ఉంటుందా? భారతదేశం మ్యాప్లో ఉంటుందా? కాబట్టి రాష్ట్ర ప్రజలు ఎవరు మీకు అధికారం ఎవరు? నువ్వు కలలు కంటున్నావు. నువ్వు అట్ట కలలు కంటానే ఉండు. ఖచ్చితంగా నీకు ఆ కళలు సాకారం చేసుకునే పరిస్థితి అయితే వైసీపీ పార్టీకి లేవు. అందులో ముఖ్యంగా నీలాంటి గుడిసెట్ అథవా నీలాంటి గాండుగాడి బయటకు వచ్చేసి నీతులు మాట్లాడితే ఆటోమేటిక్గా ప్రతి ఒక్క నోట బూతులు వస్తాయి. ఎందుకంటే నువ్వు గత 5 ఏళ్ళు అధికారాన్ని అడ్డం పెట్టుకొని నీ ఇష్టాసారంగా మాట్లాడావు, నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడావు, ఎవరిని పెడితే వాడిని మాట్లాడావు. చంద్రబాబు నాయుడు గారిని మాట్లాడావు, వాళ్ళ నాన్న గురించి మాట్లాడావు, అలాగే భువనేశ్వర్ గారి గురించి మాట్లాడావు, లోకేష్ గురించి మాట్లాడావు, లోకేష్ గారి సతీమణి గారి గురించి నువ్వు మాట్లాడటమే కాకుండా కొంతమంది సైకో సైన్యాన్ని తయారు చేసి వానర సైన్యం మీద యుద్ధం చేసినట్టు అభంశుభం తెలియనటువంటి ఆడవాళ్ళని ప్రస్తావన తీసుకొచ్చి వాళ్ళ ఆత్మస్థైర్యం దెబ్బకొట్టాలని చూశారు. కాబట్టి ఆంధ్రప్రదేశ్ ప్రజలు మీకు 11 సీట్లు ఇచ్చారు. నేను చెప్పే ఏంటంటే ఈ మాటలన్నీ మాట్లాడొద్దు. నేను నీకు ఒకటే చెప్పా, ఇందాక ఒక మాట చెప్పలేదని. 2024లో కుప్పంలో చంద్రబాబు నాయుడు ఓడిపోతాడు, గెలిస్తే చంద్రబాబు నాయుడు బూట్లు దుడుస్తాను. ఆ బూట్లు ఎప్పుడు దుడుస్తావో రారా గాండు. అది ఒక్కదాన్ని నీకు సిగ్గుసరం ఉంటే ఒంటి మీద నిజంగా కానీ మీ అయ్య డిఎన్ఏ నీ ఒంటి మీద ఉంటే నీ అమ్మ మొగుడు నిన్ను కంటే ఎప్పుడు బూట్లు దుడుతావో చంద్రబాబు నాయుడు అది చెప్పు చాలు. అంతకు మించి నేను ఎక్కువ అడదలుచుకోవట్లా. ఎందుకంటే నువ్వు ఇవన్నీ ఉత్తర కుమారుని ప్రగల్భాలు పలుకుతావు. ఇప్పుడు చేతనైతే ఇప్పుడు దమ్ముంటే 2.5 ఏళ్ళు పట్టింది నువ్వు బయటికి రావటానికి, అందరూ తెలిసిన విషయమే. కాబట్టి ఇప్పుడేదో ఎలక్షన్ దగ్గరకు వస్తున్నాయి అని చెప్పి నాటకాలు వేస్తున్నావు. నీకు గుడివాడలో గెలిచే సీన్ లేదు. ఈ లంబుగాడికి లేదు, ఆ జంబుగాడికి లేదు గెలిచే సీను. కాకపోతే రాజకీయాల్లో నిష్క్రమించేటప్పుడు కనీసం చెప్పిన వాగ్దానాన్ని నెరవేర్చిపోతే కనీసం పర్వాలేదురా, కొడాలి వెంకటేశ్వరరావు గారు పాపం చెప్పిన మాట నెరవేర్చుకొని పోయాడరా అనుకుంటారు. కాబట్టి చంద్రబాబు నాయుడు బూట్లు ఎప్పుడు దుడుస్తావు? చంద్రబాబు నాయుడు బూట్లు ఎప్పుడు దుడటానికి నువ్వు వస్తావు? అది దాని సంగతి చెప్పు. తర్వాత ఎన్ని నువ్వు మా మీద రివెంజ్ తెచ్చుకోవటం, మేము మీ మీద రివెంజ్ తెచ్చుకోవటం, ఈ అమ్మాయికే స్టోరీలన్నీ రొటీన్గా జరుగుతూనే ఉంటాయి. అధికారంలో ఉన్న ప్రతి వాడు దాడి చేస్తాడు, ప్రతిపక్షంలోకి వచ్చినాడు పడతాడు, రేపు మళ్ళీ అధికారంలోకి వచ్చాక వాడు తిరిగి దాడి చేస్తాడు. కాబట్టి మీ జగన్మోహన్ రెడ్డి ఏం ప్రత్యేకంగా గుర్తుపెట్టుకోవాల్సిన పనిలే. జగన్మోహన్ రెడ్డి అట్టు పెడితే ఇలా తెలుగుదేశం పార్టీ వాళ్ళు రెడ్ బుక్ తోటి 1.5 పెట్టారు. నెక్స్ట్ 2 అట్లు పెట్టాడు జగన్మోహన్ రెడ్డి. 4 అట్లు ఇవ్వడానికి తెలుగుదేశం పార్టీ వాళ్ళు సిద్ధంగా ఉన్నారు.